హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మౌనరాగం ఫైనల్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాము. రిషి ఒక మూలన పెన్ పేపర్ తీసుకుని కూర్చుంటాడు. తన కళ్ళ వెంట కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. డియర్ వస్తారా, నేను నిన్ను మిస్ అవుతున్నాను. మనం ఇంత త్వరగా దూరం అయిపోతామని నేను కలలో కూడా అనుకోలేదు. నీకు మన పిల్లలకి చివరిగా ఈ లేఖ రాస్తున్నాను. డియర్ లవ్, నా అంధకారమైన ఈ జీవితానికి వెలుగులు నింపిన దేవతవి, సూర్యరశ్మివి నువ్వు. ఇంతకుముందు నా లైఫ్లో నేను చాలా మూర్ఖుడిలా ఉండేవాడిని. డిజేబిలిటీ నీది కాదు, నాది. నా మనసుకుంది డిజేబిలిటీ. నేను మనసు లేని ఒక అసంపూర్ణుణ్ణి. నాకున్న ఈ డిజేబిలిటీతో నీకు వైకల్యం ఉందని నిన్ను చాలా హింసించాను. నేను నీకు అంత పెద్ద పాపం చేసినందుకు నన్ను క్షమించు వస్తారా. చేతులారా నా కొయ్యి నేనే తవ్వుకున్నాను. 1 సంవత్సరం పాటు నిన్ను దూరం చేసుకున్నాను. నువ్వు లేని ఆ సంవత్సరం నేనేమీ పొందలేదు. బ్రతుకున్న ఒక శవంలా ఉన్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను వస్తారా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై డైమండ్. మను ఎప్పటికప్పుడు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియదు. తన కారణంగానే మనం ఒక్కటయ్యాము. నువ్వు నా గురించి ఏమీ బాధపడకు. నువ్వు ఒంటరిగా లేవు వస్తారా. నీకోసం అందరూ ఉన్నారు. మన పిల్లలు వికలాంగులైనా భయం లేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తావని నాకు తెలుసు. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను నీకు నీడలా ఉంటాను. నువ్వు జాగ్రత్తగా చూసుకోవస్తారా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే అది మాటల్లో కూడా చెప్పలేను. మనం ఎప్పటికీ కలిసే ఉండాలని కోరుకుంటున్నాను. నీ రిషి ఎప్పుడు నీ మనసులోనే ఉంటాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా నేను నీ పక్కనే ఉన్నట్టు అనుభూతి చెందుతావు. నా ఊపిరి ఆగిపోయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు నీ లైఫ్లో సంతోషంగా ఉన్నావని తెలిసాకనే ఇక్కడి నుంచి వెళ్తాను. ఐ లవ్ యూ వస్తారా, ఐ లవ్ యూ, నీ రిషి అని లెటర్ రాసేసి రిషి ఆడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క వాసు తన కడుపుని గట్టిగా పట్టుకుని అరవడం మొదలు పెడుతుంది. మను ఏమో టెన్షన్ పెడతాడు వాసు వాసు అంటూ. మను, నా బేబీస్, నాకు చాలా నొప్పిగా ఉంది అని గట్టిగా అరుస్తుంది. డాక్టర్ మను, తనకి డెలివరీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నర్స్, మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు వేరే డాక్టరు. మను వాసుని ఎత్తుకుని ఒక బెడ్ పైన పడుకోబెడతాడు. గైనకాలజిస్ట్ ఏమో వాసుని పుష్ చేయమని చెప్తుంది. వాసు ఏమో లేదు నేను చెయ్యను అనేసి తల అడ్డంగా ఊపుతుంది. చాలా వీక్గా అయిపోతుంది. డాక్టర్ మనీష్, ఈ టైంలో మనం తనకి సిజేరియన్ చేయలేము, తను స్ప్రోలోనే ఉండాలి అని గైనకాలజిస్ట్ చెప్తుంది. ప్లీజ్ వాసు, దయచేసి మేల్కొని ఉండు, కళ్ళు మొయ్యకు వాసు అంటూ చేతుల్ని రబ్ చేస్తూ ఉంటాడు. పుష్ వస్తారా, పుష్ అని గైనకాలజిస్ట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వసు గట్టిగా అరుస్తుంది. ఇంకో పక్క టెర్రరిస్ట్ హెడ్ వచ్చి నీ ఉరి శిక్షకి టైం అవుతుంది రిషి అని చెప్తాడు. రిషి కళ్ళు తుడుచుకుని పైకి లేచి, ఓకే, కానీ మీరు ఈ లెటర్ని నా వైఫ్కి పోస్ట్ చేస్తారా. ఇది మీ చివరి కోరిక కదా, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. ఇతన్ని హాల్లోకి తీసుకెళ్ళండి అని వేరే టెర్రరిస్ట్స్కి చెప్తాడు. రిషిని హాల్లోకి తీసుకెళ్ళాక మిడిల్లో ఒక చైర్ వేసి దానిపైన కూర్చోబెడతారు. రిషి చుట్టూ టెర్రరిస్ట్స్ రిషిని పాయింట్అవుట్ చేస్తూ గన్స్ పట్టుకుని నిల్చుని ఉంటారు. హెడ్ కూడా వచ్చి తన గన్ తీసుకుని రిషికి పాయింట్అవుట్ చేస్తూ నిల్చుని, గుడ్ బై డాక్టర్ రిషేంద్ర భూషణ్ అంటాడు. ఇంకో పక్క వాసు, మను, నా రిషి ఎక్కడా అని ఏడుస్తూ అడుగుతుంది. వచ్చేస్తాడు వాసు, ప్లీజ్ ఏడవకు. టెర్రరిస్ట్ రిషికి సారీ చెప్పేసి కాల్చిపోతూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. కాల్చకుండానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో హెడ్, మన ఇమ్రాన్ భాయ్ని వదలడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది. నీకు ఖచ్చితంగా తెలుసా, లేదంటే వాళ్ళు ఏమైనా మనతో గేమ్స్ ప్లే చేస్తున్నారా. లేదు హెడ్, నేను సీరియస్గానే చెప్తున్నా, ఒకసారి న్యూస్ చూడండి. వాళ్ళు వెళ్ళి ఒక చిన్న టీవీ ఆన్ చేస్తారు. హెడ్, మనం గెలిచాము, మన ఇమ్రాన్ భాయ్ తిరిగి వస్తున్నాడు అనేసి ఇంకొక టెర్రరిస్ట్ చెప్తాడు. హెడ్ నవ్వుకుని రిషి వైపు చూసి, నువ్వు అదృష్టవంతుడి డాక్టర్ రిషి అంటాడు. హెడ్, ఎందుకైనా మంచిది మనం ఈ డాక్టర్ని ఇప్పుడే రిలీజ్ చేయొద్దు, నేను తిరిగి మళ్ళీ సెల్లో పెట్టేస్తాను అని ఇంకో టెర్రరిస్ట్ అంటాడు. సరే తీసుకెళ్ళండి. గాయ్స్, మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని ఆఫీసర్ అర్జున్ తన టీంతో చెప్తాడు బ్లూటూత్లో. ఈలోపు అర్జున్ వాళ్ళ వెంటే ఫాలో అవ్వి తను కూడా సెల్లోకి వెళ్ళి పక్కనే ఉన్న టెర్రరిస్ట్ని చంపేసి రిషిని తన డ్రెస్ చేంజ్ చేసుకోమంటాడు. రిషి అలా అర్జున్ వైపే చూస్తూ ఉంటే, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, నేను అర్జున్, నిన్నెలా మర్చిపోతాను అర్జున్, నువ్వేంటి ఇక్కడ. అదంతా తర్వాత చెప్తాను రిషి, ముందు నువ్వు ఈ టెర్రరిస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో, కింద వాసు నీ కోసం వెయిట్ చేస్తుంది, మనం వెళ్ళాలి. రిషి ఆ టెర్రరిస్ట్ డ్రెస్ తీసేసుకుని తను వేసుకుంటాడు. వాళ్ళిద్దరూ గేట్ దాకా వెళ్ళిపోతారు.
రిషి, నువ్వు వసు ఉన్న విలేజ్కి చేరుకోవాలంటే ఈ అడవి దాటాల్సి ఉంటుంది. ఆ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వీలైనంత వేగంగా పరిగెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు వెనక్కి తిరిగి చూడకు. నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అర్జున్. ఓ రిషి, ఇది నా డ్యూటీ. మరి నువ్వెందుకు నాతో రావడం లేదు? నాకు వేరే లక్ష్యం ఉంది రిషి. వీళ్ళని విధ్వంసం చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి రాను. ఓకే, టైం లేదు రిషి, నువ్వు దయచేసి ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపో. రిషి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈలోపు ఒక టెర్రరిస్ట్ వచ్చి, హెడ్, రిషి తన సెల్లో లేడు, అతన్ని నజీర్ని చంపి పారిపోయాడు. చార్జ్, తను ఎక్కడున్నా కాల్చి పడేయండి, బ్రతకడానికి వీల్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది వార్, మీరు అతన్ని ఏం చేయలేరు అంటూ వీళ్ళందరినీ ఏం చేస్తారు గన్స్ తోటి. ఆర్మీ వాళ్ళందరూ కూడా ఆ ఉగ్రవాదుల్ని బంధించడం స్టార్ట్ చేస్తారు. రిషి ఆ ఫారెస్ట్ దాటే టైంలో ఒక టెర్రరిస్ట్ రిషి కాల్ మీద షూట్ చేస్తాడు. అయినా సరే రిషి వేగం ఆపకుండా పరిగెడుతూనే ఆ ఫారెస్ట్ని దాటుకుని వసు ఉన్న విలేజ్కి చేరుకుంటాడు. అక్కడ ఉన్న బోర్డర్ ఆఫీసర్స్ కొంచెం మంది రిషిని అక్కడ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అర్జున్ కూడా నిన్ను కాపాడినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్తారు. రిషి ఫుల్ పరిగెట్టి ఉంటాడు కదా, తన కాలుకు కూడా గాయమైంది షూట్ చేయడం వల్ల. సో ఫుల్ ఎగ్జాస్ట్ అయ్యి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడే పడిపోతాడు. సార్, తనకి బుల్లెట్ తగిలింది, మనం దీన్ని అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వెంటనే బుల్లెట్ రిమూవ్ చేయాలి అనేసి ఒక ఆఫీసర్ అంటాడు. లేదు, నన్ను నా వసుధార దగ్గరికి తీసుకెళ్ళండి, నా వైఫ్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్ అంటాడు. లోపు మను బయటకు వచ్చి రిషిని చూస్తాడు. రిషి అంటూ దగ్గరికి వెళ్ళి, సార్, తను ఇప్పుడు తన వైఫ్ దగ్గర ఉండడం చాలా అవసరం, తన బుల్లెట్ నేను తీస్తాను అని చెప్పి మను రిషిని వసు ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. వసు ఫుల్ అరుస్తూ ఉంటుంది. గైనకాలజిస్ట్ ఏమో నెట్టమంటూ ఉంటుంది పుష్ చేయమని. ఓ నాకు నా రిషి కావాలి అని వసు గట్టిగా అరుస్తుంది. బేబీ, నేను ఇక్కడే ఉన్నాను అంటూ దగ్గరికి వెళ్ళి వసు చేయి పట్టుకుని తన హ్యాండ్ మీద కిస్ చేస్తాడు. ఈడియట్, ఇప్పుడే వచ్చేది, నేను ఇక్కడ నా పెయిన్ని ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అంటూ గట్టిగా అరుస్తుంది. ఏ మెంటల్, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడైనా త్వరగా పుష్ చేయి, వాళ్ళని బయటికి రానివ్వు అని రిషి అంటాడు. నేను నీకు ఏమైనా అవుతుందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా, నా ఎనర్జీ అంతా అయిపోయింది, ప్లీజ్ నాకు ఎనర్జీ ఇవ్వి అని వసు అంటుంది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను వస్తారా, లవ్ యూ డియర్ అని చెప్పి వసుకి కిస్ పెడతాడు. గైనకాలజిస్ట్ నవ్వుకుంటూ తల దించేసుకుంటుంది. బేబీ, నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా నిన్ను బ్రతకలేనని, మనమిద్దరం ఒక్కటే, ఇక నువ్వు బాధపడకు, ఇకపై మనం ఎప్పుడు కలిసే ఉంటాము అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. ఆ తర్వాత వసు తన స్టమక్ని పుష్ చేస్తూ గట్టిగా అరుస్తుంది. రిషి చెయ్యి గట్టిగా పట్టేసుకుని ప్రెస్ చేస్తూ ఉంటుంది, నొక్కేస్తూ ఉంటుంది. కిందేమో మను రిషి కాల్కి సర్జరీ చేస్తూ ఉంటాడు, బుల్లెట్ బయటకు తీస్తూ ఉంటాడు. రిషి కాలు వెంట బ్లడ్ కారిపోతూ ఉంటుంది. వసు కూడా తన పెయిన్కి తను పుష్ చేస్తూ రిషి హ్యాండ్ని ఇంకా గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. ఫస్ట్ బేబీ పుట్టేస్తాడు. కంగ్రాచులేషన్స్ వస్తారా, మీకు అబ్బాయి పుట్టారు అని గైనకాలజిస్ట్ చెప్తుంది. రిషి, విన్నావా, మనకి కొడుకు పుట్టాడు. థ్యాంక్ యూ బేబీ, ఐ లవ్ యూ, నువ్వు సాధించావు, అన్ని రోజు గర్వపడేలా చేసావు, కంగ్రాచులేషన్స్ రిషి, నువ్వు తండ్రి అయ్యావు అంటూ మను కూడా లేచి రిషిని హగ్ చేసుకుంటాడు. మరి ఇంకో బిడ్డ అని వసు అడుగుతుంది. పుష్ చేయండి వస్తారా, పుష్ పుష్ అని డాక్టర్ మళ్ళీ చెప్తుంది. కంగ్రాచులేషన్స్, ఈసారి 2 అమ్మాయిలు అంటుంది. 2 అమ్మాయిలేంటి అని వసు రిషి అడుగుతారు. మీకు మొత్తం 3 పిల్లలు పుట్టారు, కాకపోతే ఈ ఆడపిల్లలు 2 ఎడ్జాయింట్ ట్విన్సా అని రిషి అడుగుతాడు. మీకు ఏ డాక్టర్ ట్విన్స్ అని చెప్పారో నాకు తెలియదు, కానీ మీకు 3 పిల్లలు, కాకపోతే ఈ అమ్మాయి మాత్రం చాలా వీక్గా ఉంది, మేబీ ఇద్దరికి కలిపి ఒకే హార్ట్ ఉండడం వల్ల ట్విన్స్ అని చెప్పి ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయిలిద్దరిని తీసుకొచ్చి రిషి చేతిలో పెడుతుంది. వాళ్ళ నడుము దగ్గర కొంచెం అటాచ్ అయి ఉంటుంది. బ్రదర్స్ మూవీలో సూర్య వాళ్ళకి ఎలా అటాచ్ అయి ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక్కరికి మాత్రమే హార్ట్ ఉంటుంది. డాక్టర్, మనం వీళ్ళని వేరు చేయగలమా అని రిషి అడుగుతాడు. డాక్టర్ రిషి, మీరు ఒక కార్డియాలజిస్ట్, మీకన్నా ఈ విషయం గురించి ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఇద్దరికి ఒకే హార్ట్ ఉంటే ఎలా వేరు చేయగలం? అలా చేస్తే ఒకరి ప్రాణం పోతుంది. ఎస్ డాక్టర్, నాకు వీళ్ళిద్దరూ కావాలి. నువ్వు వీళ్ళని కనక ముందే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎలాంటి డిజేబిలిటీతో పుట్టినా కానీ వాళ్ళు మా కిడ్స్ అని రిషి అంటాడు. వాసు స్మైల్ ఇస్తుంది. రిషి వాసు వాళ్ళ 3 పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆ బెడ్ మీద కూర్చుని చాలా హ్యాపీగా ఉంటారు. ఆ మూమెంట్ అలా ఫ్రీజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 4 years వసు ఒక లెటర్ తీసుకుని చదువుతూ ఉంటుంది. ఆ లెటర్ని తన హార్ట్ దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా స్క్వీజ్ చేస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి. ఎందుకు రిషి, ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు?
నేను నా పిల్లల్ని కూడా కోల్పోయాను, ఎందుకు అంటూ వసు గట్టిగా ఏడుస్తుంది. స్కూల్లో ఒక 3 years అమ్మాయి బుక్లో ఉన్న బార్బీ బొమ్మను చూసి దాన్ని డ్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన పక్కనే ఒక అబ్బాయి కూర్చుని తను డ్రా చేస్తుంది, చూస్తూ ఉంటారు. ఈలోపు ఒక 5 years కిడ్ వాళ్ళ క్లాస్ రూమ్కి వస్తాడు. ధీరజ్, రూపీ, నా క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్దామా, డ్రైవర్ కూడా వచ్చేసాడు అంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. అన్నయ్య అంటూ రూపీ అర్జున్ని గట్టిగా పట్టుకుంటుంది. హా అర్జున్ అంటూ ధీరజ్ కూడా తన బ్యాగ్ తీసుకుంటాడు. అర్జున్ ఇందు డ్రా చేస్తుంటే అది చూసి ఆగిపోయి దాన్నే చూస్తాడు. వావ్, చాలా బాగా గీస్తున్నావే, నీ పేరేంటి? ఇందు అని చెప్తుంది. నీకు డ్రాయింగ్ అంటే ఇష్టమా అని అర్జున్ అడుగుతాడు. అవును, గ్రేట్, నాకు కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇందు అర్జున్ వైపు చూసి స్మైల్ ఇస్తుంది. మా మమ్మీ ఫ్యాషన్ డిజైనర్, నేను కూడా పెద్దయ్యాక తనలా ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. నేను కూడా పెద్దదిగాక అలానే అవుతాను. మా మామ కూడా ఫ్యాషన్ డిజైనరే. మీ మామ పేరేంటి? వసుధర అని చెప్పి ఇందు ఫేస్ సాడ్గా పెట్టేసుకుంటుంది. వసుధర అని చెప్పగానే అర్జున్ షాక్ అవుతాడు. తన ఫేస్ సాడ్గా పెట్టుకోవడం చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మా మామ లేరు, చనిపోయింది. ఓహ్ అవునా, సారీ. మరి నిన్ను ఎవరు చూసుకుంటారు? నాకన్నీ మా డాడీనే. నన్ను స్కూల్లో దింపేసి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. తిరిగి వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్తారు. మా డాడ్ వచ్చే వరకు నేను ఇలాగే క్లాస్ రూమ్లో డ్రాయింగ్స్ వేసుకుంటూ వెయిట్ చేస్తాను. మీ డాడ్ డాక్టరా? మా డాడ్ కూడా డాక్టరే. మీ డాడ్ పేరేంటి? రిషి అంటుంది. రిషి అన్న పేరు వినగానే అక్కడ ఉన్న 3 పిల్లలకి ఒక్కసారిగా తండర్ పడ్డట్టు అవుతుంది. ఫుల్ నేమ్ ఏంటి? రిషేంద్ర భూషణ్. అర్జున్, రూబీ ఫుల్ హ్యాపీ. ధీరజ్కి అయితే ఇంకా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అది విని. ఏమైంది ధీరజ్, ఎందుకు ఏడుస్తున్నావు అని ఇందు అడుగుతుంది. అర్జున్ ధీరజ్ కళ్ళు తుడిచి, స్కూల్లో జాయిన్ అయ్యి 2 months అయింది. ఈ 2 monthsలో మీరిద్దరూ ఇనిషియల్ ఏంటో తెలుసుకోలేదా? సిస్టర్ నీ పక్కనే ఉన్నా నీకు తెలియలేదా ధీరజ్? సిస్టరా అని ఇందు అంటుంది. అవును ఇందు, మీ మమ్మీ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఇలా కిడ్స్ 4 ప్లాన్ చేసుకుంటారు రిషిని వసుని ఎలా కలుపుదామా అని. ఫ్లాష్ బ్యాక్లో వసుకి డెలివరీ అయిపోయిన తర్వాత రిషి అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ చేరుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా వాళ్ళ కార్ మీద బాంబు వేస్తారనమాట. సో అది బ్లాస్ట్ అయ్యి ఆ కార్ లోయలో పడిపోయి పేలిపోతుంది. అక్కడ రిషి వసు విడిపోతారు. రిషి దగ్గరికేమో జాయింట్ కిడ్స్ వస్తారు అండ్ వసు దగ్గర ధీరజ్ ఉండిపోతాడు. జాయింట్ పిల్లల్లో ఒక అమ్మాయి చాలా వీక్గా ఉందన్నారు కదా, తను ఇంకా పోతుందన్నమాట లైఫ్. సో ఆపరేషన్ చేసి వాళ్ళిద్దరిని సపరేట్ చేసేస్తారు. నెక్స్ట్ డే స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి డ్రైవర్ వద్దు అనేసి వసునే రమ్మంటారు. ఇందు కూడా రిషితో క్లాస్ టీచర్కి ఏదో వర్క్ ఉంది, 5 కల్లా ఇంటికి వెళ్ళిపోమన్నారు, డాడీ 5కి వచ్చేయండి అని చెప్తుంది. అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు 4 మాత్రమే ఉంటారు. రెడీ గాయ్స్ అంటాడు అర్జును. ఈలోపు వసు వచ్చి తన కార్కి బ్రేక్ వేసి బయటికి దిగుతుంది. ఈ టైంలో రిషి కూడా వసు కార్కి ఆపోజిట్లో వచ్చి బ్రేక్ వేసి తను కూడా దిగుతాడు. వసు రిషిలు ఒకళ్ళు ఎదుర్కొంటే ఒకళ్ళు నించుని ఫుల్ షాక్లో ఉంటారు. పైన ఒక్కసారిగా మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి. ఒక్కసారిగా రెయిన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి కళ్ళ వెంట కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. పిల్లలు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఆ వర్షంతో వాళ్ళ పేరెంట్స్ని బ్లెస్ చేసినట్టు ఫీల్ అవుతారు. రిషి ఫాస్ట్గా నడుచుకుంటూ వసు దగ్గరికి వెళ్ళిపోయి వసు ఫేస్ పట్టుకుని, నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు కూడా అంటూ వసు అంటుంటే రిషి తలూపుతాడు, బ్రతికే ఉన్నాను అన్నట్టు. ఒకళ్ళు ముద్దు పెట్టుకుంటారు. నేను చాలా మిస్ అయ్యాను అంటూ కొట్టడం స్టార్ట్ చేస్తుంది వసు రిషి హార్ట్ మీద. వసుధర, నొప్పిగా ఉంది, నీవు అసలు ఎన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడున్నావు? లోపు పిల్లలు ఎక్సైట్ అవుతూ ఏ అంటూ క్లాప్స్ కొడతారు. వాళ్ళ వైపు చూసి వీళ్ళ ప్లానా ఇది అనుకుంటారు. వాళ్ళ కిడ్సే వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు. వసు దగ్గరికి ధీరజ్ రిషి దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. రిషి వసుని దగ్గరకు లాక్కొని బుక్క మీద కరుస్తాడు. నీకేమైనా పిచ్చా? పిచ్చే, నీ పిచ్చి అంటాడు. ఈడియట్, నువ్వు బ్రతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు? నేను వచ్చాను వస్తారా, నేను కోలుకొని ఇంటికి వచ్చేసరికి మామ్ డాడ్ నాకు పిండం పెడుతున్నారు, నువ్వు అది చూసావా? వస్తారా, అక్కడ అందరూ చనిపోయారని బాధపడుతుంటే నువ్వు కూడా చనిపోయావనుకున్నాను, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటాడు. నువ్వు బ్రతికే ఉండి నేను లేకపోతే మరి మామ్ డాడ్ని ఎందుకు వదిలేసావు? నువ్వు లేకుండా నేను అక్కడ ఎలా ఉండగలను వస్తారా? ఏం చెప్పాలి రిషి, విధికి మనిద్దరం కలిసి సంతోషంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఇప్పుడు మనమిద్దరం కలిసి ఆ విధితోనే పోరాడదాం. అవును,
మనమిద్దరం ఆ విధి ముందు ఎప్పుడూ మౌనంగా ఉండొద్దు, కలిసి పోరాడదాం అంటూ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. పిల్లలు నలుగురు కూడా వాళ్ళ కాళ్ళని పట్టుకుని హక్ చేసుకుంటారు. సో మోకాల మీద నిల్చుని, అర్జున్ ఈ ప్లాన్ అంతా నీదే కదూ? లేదత్తా, మిమ్మల్ని ఇద్దరిని కలిపింది నేను కాదు, విధి. అలా రిషి వాసులు వాళ్ళ హ్యాపీ లైఫ్ని తిరిగి చేరుకున్నారు. ఇక్కడితో మౌనరాగం పూర్తయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.